సత్య న్యూస్కి స్వాగతం. సిరికొండ మండల కేంద్రంలోని కామధేను జూనియర్ కళాశాలలో ఈరోజు ఫేర్వెల్ పార్టీని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా కళాశాల సిబ్బంది జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ లింబాద్రి మాట్లాడుతూ, వచ్చే పరీక్షల్లో విద్యార్థులు అందరూ పక్కా ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కావాలని, పరీక్షలంటే భయపడకూడదు అని, శ్రమిస్తే మంచి ఫలితాలు సాధించి కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని, విద్యార్థులుగా చరిత్రలో మిగిలిపోతారని అన్నారు. జీవితంలో ఇంటర్మీడియట్ దశ అనేది చాలా కీలకంగా ఉంటుందని, ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు జీవితంలో ఉన్నత స్థాయిని నిలబెడతాయని, దీనికి నిదర్శనంగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి కళాశాల విద్యార్థులే ఆదర్శమని ఆయన అన్నారు. ఇట్లా కాదు, ఇట్లా అంటే ఏమని చెప్పిన నేను సగమే, ఇట్లా ఇది కాన్ఫిడెన్స్ అంటారు. బాయ్స్ స్కూల్లో గోల్స్ లేదవరా, ఇద్దరికి ఉన్నదా? గోల్స్ అంటే ఏంటిదని అడగకుర్రి, ఈ కారం వెనకెళ్ళి అంటుండు సార్. సరే, బాయ్స్ ఎవరికి గోల్స్ లేదు. మా సార్ చెప్తాడు, శ్రీయర్ సార్, గర్ల్స్ ఫోకస్ ఆన్ బాయ్స్, బాయ్స్ ఫోకస్ ఆన్ గర్ల్స్, గేస్ ఫోకస్ ఆన్ గోల్స్ అని. ఇక్కడ గర్ల్స్ అయితే గోల్స్ మీదనే ఫోకస్ చేస్తున్నారు. మరి బాయ్స్ వాళ్ళు చేతులు ఏమడతారు? ఇద్దరే. వాళ్ళు బాయ్సా గేసా? రైట్, ఓకే. చెప్పేది రెండే విషయాలు. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, మన కాన్సన్ట్రేషన్ అంతా ఎడ్యుకేషన్ మీదనే ఉండాలా. కాదని పక్కకు పోతే మన జీవితమే పక్కకు అవుతుంది. కాబట్టి కొద్దిగా మనం చదివేటప్పుడు ఒక 3 టాపిక్స్ మనం మర్చిపోవద్దు. ఫస్ట్, మీకున్న సిలబస్ ఏదైతే ఉందో, నేను పిల్లలకు ప్రతిసారి చెప్తా, దాన్ని 3 భాగాలుగా విడదీయండి. ఫస్ట్ ఏ అంటే ఏంటిదని అంటే, ఇవి చదివితే నేను పాస్ అవుతా, ఖచ్చితంగా పాస్ అవుతా అనేవి ఏవైతే ఉన్నాయి. ఇప్పటిదాకా మీకు సార్స్ అంత టెస్టులు పెట్టినప్పుడు కానీ, హాఫ్ ఇయర్లీలో కానీ, మనం క్వార్టర్లీలో కానీ చూస్తాం. ఈరోజు ఏందో అర్థం కాలేదు. మన సార్లు కూడా చాలా చెప్పారు. మేము వెళ్ళాను సార్, అదే మాట్లాడుతున్నాం, వీటిగా చెప్తాం. ఇంకా మన సిరికొండలో ఇంటర్ విద్యకు చాలామంది దూరంగా ఉండేవాళ్ళు. అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనకు కళాశాల స్థాపించడం జరిగింది. ఈ కళాశాల స్థాపించేటప్పుడు ప్రధాన ఉద్దేశం ఏంటంటే, విద్యను అభివృద్ధి చేయాలి, మన ప్రాంతంలో కూడా అందరికీ విద్యను అందించాలి. అట్లీస్ట్ ఇక్కడ ఒక గవర్నమెంట్ కాలేజ్ కూడా లేని సమయంలో ఎంతో సాహసం చేసి ఇక్కడ కళాశాల స్థాపించి దీని పెరుగుదలకు అభివృద్ధికి ఎంతోమంది సహాయ సహకారం అందించడం జరిగింది. ఇప్పుడు ఈ కళాశాలను ఒక అధ్యాపకుడిగా గర్వించాలి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కావచ్చు, చదువుకున్నాం సార్, మేము మీ స్టూడెంట్ సార్ చెప్పినప్పుడు అప్పుడు ఆనందం ఉంటుంది. ఇందాక హరీష్ సార్ చెప్తే నాకు మళ్ళీ సార్ అలాగే అనిపించింది. ఇగో మీ ముందు వీడియో తీస్తున్న మనిషి ఆసిఫ్ కూడా మన కళాశాల స్టూడెంటే, ఇంకో పాత్రికేయ మిత్రుడు. అఖిల మేడం కూడా ఈ కళాశాల చదువుకున్న స్టూడెంటే. ఇట్లా చాలామంది మన కళాశాలలో చదువుకున్న వాళ్ళు ఉన్నత స్థాయిలో. అప్పుడు అనిపిస్తుంది మేము చేసిన కృషికి ఫలితం ఇప్పుడు వస్తుందా అని. లాగానే ఉంది. కానీ మీ అభ్యున్నతిని, అంటే మీ డెవలప్మెంట్ని చూసినప్పుడు నిజమైన సంతోషం మాకు లభిస్తుంది. ముఖ్యంగా మీరు విద్యార్థులుగా మీ యొక్క విద్యను పరీక్షల సమయం కాబట్టి చాలా చక్కగా ఒక ప్లానింగ్ చేసుకొని చదవండి. నేను పర్టికులర్గా చెప్తున్నాను, చాలామంది విద్యార్థులు ఇప్పటి వరకు బుక్ పట్టకుండా ఈ రోజు నుంచి హాల్ టికెట్ చేతిలోకి రాగానే బుక్ పట్టే వాళ్ళు ఉన్నారు సగం మందిలో. అయితే ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి టార్గెట్ పెట్టుకుంటారు, టార్గెట్ ప్రకారం చదువుతారు చాలా మంచి పిల్లలు. కానీ ఆ టార్గెట్లో మీరు రీచ్ కావడానికి సమయం సరిపోవట్లేదు. అప్పుడు ప్రెషర్కి లోనయ్యి మీరు ఇంతకుముందు చదివినవి కూడా మర్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. పర్టికులర్గా హెల్త్ ఈజ్ వెల్త్. ఎగ్జామ్ సమయంలో చాలామంది నిద్రలేని రాత్రులు, అది టాపర్స్ కావచ్చు, డల్లర్స్ కావచ్చు, నిద్రలేని రాత్రులు. రేపు ఎగ్జామ్ ఉందా, మీకు ఒక టఫ్ ఎగ్జామ్, మ్యాథ్స్ ఫిజిక్స్ అనుకోరి, ఆ రోజు ఏం చేస్తారు, రేపు రెస్ట్ తీసుకున్నా సరే అని చెప్పి నైట్ అంతా చదువుతారు. అలా చదివేసరికి మీ హెల్త్ మీద ఎఫెక్ట్ అయ్యి నెక్స్ట్ లాస్ట్ కెమిస్ట్రీ ఎగ్జామ్కు మీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. అది జ్వరం రావడము, జలుబు రావడము, ఏదో ఒకటి. మీరు ఎప్పుడైతే వీక్గా ఉంటారో అప్పుడు మీ దగ్గరికి అన్నీ వస్తాయి.